హాయ్ అండి. అందరికీ నమస్కారం. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు అక్కడి ముఖ్యమంత్రి విజయ్ ఓ భారీ శుభవార్తయితే చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి సారించిన ప్రభుత్వం డీఏ పెంపును ప్రకటించడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలులో ఉన్న 58% డిఏను మరో 2% పెంచుతూ 60%కి చేర్చారు. ఈ పెంపు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఇదే విధంగా పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు కూడా డీఆర్ పెంపు వర్తించనుంది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. అలాగే పెరుగుతున్న ధరలు, నిత్యావసర వస్తువులు, ఖర్చులు, ఇంధన ధరల ప్రభావం మధ్య ఉద్యోగులకు డీఏ పెంపు కొంత ఊరటనిస్తుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు ప్రతి నెల జీతంలో అదనపు మొత్తం చేరడం వల్ల ఆర్థికంగా కొంత ఉపశమనం కలుగుతుందని భావిస్తున్నారు. ఉద్యోగులు కూడా ఈ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం పట్ల సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయానికి పలువురు అభినందిస్తున్నారు. అయితే ఈ డీఏ పెంపుతో తమిళనాడు ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడనుంది. అధికారిక అంచనాల ప్రకారం సంవత్సరానికి సుమారు 1230 కోట్లు అదనపు భారం ప్రభుత్వ ఖజానాపై పడనున్నట్లు సమాచారం. అయినప్పటికీ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇప్పుడు తమిళనాడు డీఏ ప్రకటన ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో కూడా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కూడా డీఏల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెండింగ్ డీఏలు విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుచున్నాయి. ముఖ్యంగా పెరుగుతున్న ఖర్చుల కారణంగా ఉద్యోగులకు వెంటనే డీఏలు విడుదల చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పెండింగ్లో ఉన్న డీఏ, డీఆర్ బకాయిలపై కూడా ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. తమిళనాడు తరహాలోనే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉద్యోగులు, పెన్షనర్ల పట్ల సానుకూల దృక్పథంతో నిర్ణయాలు తీసుకుంటాయని ఆశిద్దాం. త్వరలోనే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా డీఏలపై శుభవార్త వచ్చే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతుంది.